సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయి స్టోరీస్ తెలుగులో. సో నేను ఇవాళ స్టీఫెన్ గ్రీన్స్ పార్క్కి వెళ్తున్నాను. సో ఆ పార్క్ వెళ్ళే రూట్లో గ్రాఫ్టన్ స్ట్రీట్ అని ఒక స్ట్రీట్ ఉంటుంది. వన్ ఆఫ్ ద టాప్ 20 కాస్ట్లెస్ట్ స్ట్రీట్ షాపింగ్ స్ట్రీట్స్లో అది కూడా ఒకటి. 2006-2008 ఆ టైంలో టాప్ 5-6 కాస్ట్లెస్ట్ స్ట్రీట్స్లో కూడా అది ఉంది. సో చాలా బిజీగా ఉంటుంది. ఇవాళ సండే కూడా, సో ఇంకా చాలా బిజీగా ఉంది. సో ఆ స్ట్రీట్ చూసుకుంటూ మనము ఆ పార్క్ వెళ్దాము. ఆ పార్క్ కూడా చాలా పెద్దది, సిటీ సెంటర్ దగ్గరలో ఉన్న వన్ ఆఫ్ ద పెద్ద పార్క్ అది కూడా. సో ఆ పార్క్ కూడా వాళ్ళు చూద్దాం. సో నేను ఇలా ఈ సైడ్ నుంచి వచ్చాను. సో ఈ సైడ్ నుంచి వచ్చి ఇటు సైడ్ వెళ్తుంటే సో ఆ స్ట్రీట్ ఉంది కదా, సో ఆ స్ట్రీట్ వచ్చేసి గ్రాఫ్టన్ స్ట్రీట్. చాలా పెద్ద స్ట్రీట్. సో చాలా బిజీగా క్రౌడీగా కూడా ఉంటుంది. సో అక్కడ స్టార్ట్ అవుతుంది గ్రాఫ్టన్ స్ట్రీట్. అక్కడి నుంచి అటు ఎండ్ కార్నర్ వరకు ఉంటుంది. చూసారు కదా, చాలా చాలా క్రౌడీగా ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే షాప్స్, టామీ కానీ ఇంకా M&S కానీ ఇలా చాలా బ్రాండ్స్ ఉంటాయి ఇక్కడ. అండ్ ఇక్కడ ఇలా సైడ్ ఇలా మ్యూజిక్ కూడా చేస్తూ ఉంటారు చాలామంది మ్యూజిషియన్స్. ఇలా చాలామంది ఉంటారు. ఆ స్ట్రీట్ చివరి నుంచి ఈ స్ట్రీట్ చివరికి వెళ్ళేదాకా చాలామంది ఉంటారు ఇలాగా. ఇప్పుడు ఇంకా బిజినెస్ కొంచెం డల్ అయింది కరోనా వల్ల, లేకపోతే ఈ స్ట్రీట్లో ఇంకా చాలా క్రౌడీగా ఉంటుంది. అండ్ మొత్తం బ్రాండెడ్ షాపింగ్ ఉంటుంది ఇక్కడ. సో అందుకనే ఇది చాలా కాస్ట్లెస్ షాపింగ్ స్ట్రీట్ ఇక్కడ. ఈ స్ట్రీట్కి కూడా చాలా హిస్టరీ ఉంది, వికీపీడియాలో చూశాను ఇందక్కడ. సో ఈ షాప్ మొత్తం క్లోజ్ చేసేసరికి ఆఫర్స్ పెట్టారు. సో లైన్స్ చూసారు కదా ఎలా ఉందో. సో ఎందుకన్నా మంచిదని మాస్క్ పెట్టేసుకున్నాను, చాలా క్రౌడ్ ఉండేసరికి. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చాలా షాప్స్ ముందు లైన్స్ ఉంటున్నాయి. మొన్నటిదాకా కేసెస్ తక్కువ ఉన్నాయి కానీ, బట్ ఇప్పుడు మళ్ళీ లాస్ట్ 1 వీక్ నుంచి ఫుల్ కేసెస్ పెరుగుతున్నాయి. సో అందుకని మళ్ళీ కొంచెం గైడ్లైన్స్ స్ట్రిక్ట్ చేశారు. షాప్స్లో 20 పీపుల్ కంటే ఎక్కువ ఉండకూడదు అలా అని. సో అక్కడ చూసారు కదా డీజిల్. సో మొత్తం ఫుల్ బ్రాండెడ్ షోరూమ్సే ఉన్నాయి చాలా వరకు ఇక్కడ. అందుకనే ఇది వన్ ఆఫ్ ద కొంచెం కాస్ట్లెస్ట్ స్ట్రీట్ అవుతుంది డబ్లిన్లో. సో ఇలా నడుచుకుంటూ వెళ్తే మనము సెయింట్ స్టీఫెన్ గ్రీన్స్ పార్క్ వెళ్తాము. సో ఆ పార్క్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. అందులో మధ్యలో చిన్న పాండ్స్ కూడా ఉంటాయి. అండ్ సీగల్స్ కానీ డక్స్ కానీ చాలా బర్డ్స్ అలా ఉండుంటాయి. సో చాలామంది రిలాక్స్ అవుతూ ఉంటారు. సో లెట్స్ గో టు ద పార్క్. ఇది ఆల్రెడీ చెప్పాను అనుకుంటా, ఈ మాస్క్ కట్టుకుంటే స్పెట్స్ ఉన్న ప్రాబ్లమ్స్ ఓన్లీ స్పెట్స్ ఉన్న వాళ్ళకే తెలుస్తాయి. అది మొత్తం వేపర్ అంతా అలా లెన్స్కి కొడుతూ ఉంటుంది. Watching smoke a midnight fire. Do I love you? Of course I do. I don't care where we go, always unknown. The roasted and frozen that I've chosen. Got a feeling I can no longer hide, 'cause you know you gotta run away once in your life. Finding jobs, working late, getting on mortgage paid. Oh, I was saved for everything.
సో ఇక్కడ డిస్నీ షోరూమ్ కూడా ఉంది, అలాగే యూసీబీ, ఇంకా చాలా షోరూమ్స్ ఉన్నాయి. అండ్ సో ఇక్కడ వరకే అండి షాపింగ్ స్ట్రీట్ ఎండ్ అయిపోతుంటుంది. సో ఈ షాపింగ్ స్ట్రీట్ని అటాచ్ అయ్యే లూవర్స్ కూడా ఉంటుంది. ఇక్కడ వన్ ఆఫ్ ద ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. ద రోడ్ కట్ సైడ్ మన సెయింట్ స్టీఫెన్ గ్రీన్స్ పార్క్ ఉంటుంది. ఇక్కడ కొన్ని బోర్డ్స్ ఉన్నాయి చూసారు కదా, షాప్ క్లోజింగ్ అని. సో బిజినెసెస్ అన్నీ షట్ డౌన్ అయిపోయినాయి పాపం. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మన ఓల్డ్ టాంగాస్ ఉన్నాయి, గుర్రబళ్ళు. సో ఇప్పుడు జస్ట్ ఓన్లీ వీకెండ్స్ అవైలబుల్ ఉంటాయి. నార్మల్ వీక్ డేస్లో చాలా బిజీగా ఉంటుంది స్ట్రీట్. సో వీకెండ్స్లో ఇలా మనకి టూరిస్టులు ఎక్కువ మంది వస్తుంటారని చెప్పి ఇలా గుర్రబళ్ళు అవైలబుల్ ఉంటాయి. సో అక్కడ చూస్తే మీరు 15 minutesకి 20 euros ఉంది. సో ఆయన పావురాలకి ఫుడ్ వేస్తున్నారు. సో ఈ సెయింట్ స్టీఫెన్స్ గ్రీన్ పార్క్ వచ్చేసి అరౌండ్ 1877-88లో ఇప్పుడున్న ఫామ్కి వచ్చింది. సో మనం వచ్చేసి ఇక్కడ గ్రాఫ్టన్ స్ట్రీట్ ఎంట్రన్స్ ఉంది కదా, ఇక్కడి నుంచి లోపలికి వచ్చాము. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీరు సెంటర్లో 2 పాండ్స్ లాగా ఉన్నాయి అండ్ ఒక ఆర్చ్ బ్రిడ్జ్ కూడా ఉంది. డిఫరెంట్ టైప్ ఆఫ్ స్పీషీస్ ఆఫ్ ఫ్లవర్స్ కానీ మెమోరియల్స్ కానీ ఇక్కడ చాలా వరకు ఉన్నాయి. ఇప్పుడు మనం వచ్చిన ఎంట్రన్స్ ఉంది కదా ఇక్కడ, సో అక్కడ ఒక ఆర్చ్ ఉంది. సో ఇదే అది. సో అక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చాలా వరకు మొత్తం నేమ్స్ చెక్ ఉన్నాయి. మేబీ అప్పుడు మార్టీర్ అయిన సోల్జర్స్ కానీ ఆ టైంలో ఉన్న వాళ్ళ మెమోరియల్ అనుకుంటా. సో అక్కడ అన్ని నేమ్స్ అన్నీ ఎన్క్రేజ్ చేసి ఉన్నాయి మొత్తం. సో అది మన గ్రాఫ్టన్ స్ట్రీట్ ఎంట్రన్స్. సో ఇదే అనమాట గ్రాఫ్టన్ స్ట్రీట్. ఇది మన స్టీఫెన్ గ్రీన్స్ పార్క్. సో ఇదంతా వస్తే మొత్తం మన గ్రాఫ్టన్ స్ట్రీట్ షాపింగ్ సెంటర్. సో ఇదే లువాస్. సో లువాస్ స్టాప్ కూడా అక్కడే ఉంటుంది. సో ఇక్కడ పార్క్స్ వచ్చేసి పర్టికులర్గా సన్సెట్కి ముందు క్లోజ్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ సమ్మర్ మొత్తం సన్సెట్ లాంగ్ అవర్స్ ఉంటాయి కాబట్టి మీరు అబ్జర్వ్ చేస్తే మార్చ్ నుంచి క్లోజింగ్ టైం పెరుగుతూ వెళ్తుంది. సో ఇప్పుడు వచ్చేసి ఆగస్ట్ ఎండింగ్లో ఉన్నాం కాబట్టి 8 PM అవుతుంది. మళ్ళీ సెప్టెంబర్ తర్వాత 7. సో డిసెంబర్ నుంచి జనవరి ఫిబ్రవరి వరకు 4 PMకి పార్క్ క్లోజ్ అయిపోతుంది. సో బేసికల్గా క్లోజింగ్ టైం వచ్చేసి సన్సెట్కి ఒక 20-half an hour ముందు క్లోజ్ చేస్తూ ఉంటారు వాళ్ళు. సో ఈ ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి. మొత్తం ఇక్కడ ఒక చిన్న మన తాడి చెట్లు ఉన్నట్టు ఉన్నాయి ఇక్కడ చెట్లు కొన్ని. తాడి చెట్లు కాదు. సో ఈ చెట్ల చుట్టూ ఇలా చిన్నది ఫ్లవర్ ఇది ఇలా డెకరేట్ చేస్తారు. చాలా బాగున్నాయి ఈ ఫ్లవర్స్. సో వీటిని సీగల్స్ అంటారు, బర్డ్స్ని.
సో చూసారు కదండి ఆ వీడియో. సో యాక్చువల్గా మార్నింగ్ అక్కడి నుంచి అటు నేను ఇంటికి వచ్చేసాను, ఫోన్ ఛార్జింగ్ కూడా లేదని. సో అందుకే ఎండింగ్ ఇప్పుడు రికార్డ్ చేస్తున్నాను. సో మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. యాక్చువల్గా ఇంకా టైం పడుతుంది నాకు వీడియో ఎడిటింగ్కి కానీ, ఇంకా వ్లాగ్స్కి అనుకోవడానికి కానీ. సో ఇంకా కొంచెం ఆలోచిస్తున్నాను ఎలా ఇంకా ఇంకా పోస్ట్ చేయొచ్చు మంచి కంటెంట్ అని. సో తప్పకుండా మంచి కంటెంట్ పోస్ట్ చేస్తాను ఫ్యూచర్లో. సో అప్పటిదాకా స్టే ట్యూన్డ్. బాయ్.